Cancer Healer Center, a new beginning. మరొక బర్నింగ్ ఇష్యూ గచ్చిబౌలి భూముల కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు డెడ్ లైన్ విధించింది. ఇంతకీ కోర్టులో ఎలాంటి వాదనలు సాగాయి డీటెయిల్డ్ గా చూద్దాం. గచ్చిబౌలి భూమిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట దీన్ని మెన్షన్ చేశారు. దీనిపై మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యాహ్నం 3:30లోగా గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరక్కుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, మధ్యాహ్నం 3:30 తర్వాత ఏం జరగబోతుందని ఊహించవచ్చు? ముందుగా తెలంగాణ హైకోర్టులో మధ్యాహ్నం 2:15కి విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన సారాంశం. జస్టిస్ గవాయ్ బెంచ్ ఈరోజు కోర్టు ప్రారంభం కాగానే మీడియాలో కావచ్చు, పేపర్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ పరిశీలించిన తర్వాత ఒక అడ్వకేట్ మెన్షన్ చేశారు ఈ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు చేపట్టాలి, ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరుగుతున్న విషయాన్ని మెన్షన్ చేసే సమయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా వెళ్ళి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏం జరుగుతుందో ఒక డీటెయిల్ రిపోర్ట్ మాకు ఇవ్వాలి. దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఈరోజు మధ్యాహ్నం 2:15 తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నందున ఎట్టి పరిస్థితులు స్టే ఇవ్వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి ఆయన సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎక్కడా కూడా ఈ కేసు పైన స్టే ఇవ్వడం లేదనే విషయాన్ని మెన్షన్ చేసింది. కానీ 3:30 వరకు కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఎలాంటి చెట్లు కొట్టడం కావచ్చు, ఎట్లాంటి పనులు చేయొద్దంటూ కూడా ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత మధ్యాహ్నం 2:15కి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే దీనిపైన వాటర్ ఫౌండేషన్ వేసినటువంటి పిటిషన్ పైన జరిగే ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 3:45కి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏమి అయిపోతుంది, దానిపైన సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందని దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం మీడియాలో పాటు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ సపోర్ట్గా తీసుకొని ఈ కేసును విచారణ స్వీకరించింది. ఒక అడ్వకేట్ మెన్షన్ చేసిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 3:45కి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అంతకుముందు తెలంగాణ హైకోర్టులో ఏ డెసిషన్ అయితే వస్తుందో దానిపైన సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. Cancer Healer Center, a new beginning.